ఇక విజయభాస్కర్ గారు నమస్తే అండి. అండి బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టమని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కేంద్ర జలశక్తి ఆ, ఆ, శాఖకైతే కంప్లైంట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్టుని అయితే అనుమతులు ఇవ్వలేమని కూడా కేంద్రం చెప్పిన నేపథ్యంలో మరి ఏపీ ఏం చేయబోతుంది? ఏమండి, ఈ బనగచర్ల ప్రాజెక్టుని తిరస్కరించడం కాదు అక్కడ. కేంద్ర అటవీ హలో పర్యావరణ హలో కేంద్ర అటవీ వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. హలో, ఏంటి మధ్యలో సౌండ్స్ వస్తుంటే? అందుకు కేంద్ర అటవీ పర్యావరణ ఉమ్, వాతావరణ మార్పుల ఉమ్, మంత్రిత్వ శాఖకు సంబంధించి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే పర్యావరణ అనుమతి కోరుతూ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ అందుకు జూన్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల కోసం ఆ మంత్రిత్వ శాఖకి దరఖాస్తు చేసుకుంది. ఉమ్, దానికి సంబంధించి వాళ్ళు ఒక సూచన చేశారు. సూచన మాత్రమే. ఏమనంటే డైరెక్ట్గా మా దగ్గరికి కాదు, మీరు కేంద్ర జల సంఘాన్ని సంప్రదించండి. పోతే ఇతర రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సమస్యలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఆ నికర జలాలు, పోతే వరద జలాలు ఆ, మీద అధ్యయనం అవసరం. వరద జలాలు అధ్యయనం చేయాల్సి ఉంది. అదేవిధంగా అంతర్రాష్ట్ర సమస్యలు దాగున్నాయి. అదేవిధంగా ఇదంతా సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యూటీ. మరి వారిని సంప్రదించండి. మొదటిగా వారిని సంప్రదిస్తూ తర్వాత చివరిలో మా దగ్గరికి రండి ఉమ్, అని చెప్పడం జరిగింది. అందుకని మీ మీ దరఖాస్తు కేంద్ర వాటర్ కమిషన్కి ఇవ్వండి. అక్కడి నుంచి త్రూ ప్రాపర్ ఛానల్ రండి. ఉమ్, నేరుగా మా దగ్గరికి కాదు. మేము చివరి అంకం మాది. పర్యావరణ అనుమతులు అనేవి చివరి అంకము. ఉమ్, కాబట్టి తొలి దశలోనే మా దగ్గరికి రావాల్సిన పని లేదని చెప్పారు. ఉమ్, దీన్ని భూతద్దంలో చూపిస్తూ పోతే ఇక్కడ తెలంగాణలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయ పార్టీల మధ్య అనేక విభేదాలు ఉంటాయి. కాబట్టి వారికి వాళ్ళు మేము సాధించాం, మా విజయం అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. పోతే అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకే అనుమతులు లేవు. పోతే చాలా వాటికి అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండానే స్టార్ట్ చేసి మధ్యలో కొన్ని సాధించుకున్నారు. ఇంకా సాధించుకోవాల్సినవి ఉన్నాయి. అందుకు మేము వాటిని గురించి మేము ఏలెత్తి చూపడం లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి రథసారథిగా రెండు కళ్ళు సిద్ధాంతం మాది. తెలుగు జాతి విషయంలో మాది రెండు కళ్ళ సిద్ధాంతం. రెండు తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో, పాడి పంటలతో వెలిసెల్లాలనే సంపూర్ణమైన ఆకాంక్ష ముఖ్యంగా కూటమి రథసారథిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వారి విశాల దృక్పథంతో ఒకప్పుడు అదే బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అనేక మంది శాసనసభ్యులు అరెస్ట్ అయిన చరిత్ర కూడా ఉంది. ఇది గోదావరి ఎగువన బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆయన ఆ రోజు ఎంతో మంది శాసనసభ్యులను ఎంటబెట్టుకుని వెళ్ళి అక్కడ ధర్నాగాడి చేస్తే ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని, కొంతమంది శాసనసభ్యుల్ని, ఎంపీలను అరెస్ట్ చేసిన చరిత్ర కూడా ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి ఉద్దేశం ఉంది. పోతే గోదావరికి మేము ఏపీ చివరిలో ఉంది. అంటే వరద జలాలు ముఖ్యంగా గోదావరి విశ్వరూపం చూపించేది కూడా ఎక్కువగా తెలంగాణలో కొంత దూరం ప్రవహించి భద్రాచలం సమీపించేటప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా విస్తృతంగా వరద పోటుతో అఖండంగా కనిపిస్తుంది. అది రాజమండ్రి దగ్గరికి పోయాలి తన విశ్వరూపం ధరించి అక్కడి నుంచి వైనతేయ అని, వశిష్ఠ అని చెప్పేసి, గౌతమని, ఈ విధంగా మూడు పాయలుగా వైనతేయ, వశిష్ఠ, గౌతమి అనే మూడు పాయలుగా గోదావరి అక్కడ రాజమండ్రి సమీపం నుంచి అది కొవ్వూరు ఆ ప్రాంతం నుంచి అది సముద్రంలో కలిసేదాకా మూడు పాయలుగా అఖండ గౌతమిగా, అఖండ గోదావరిగా రూపుదాల్చుతుంది. అంటే తెలంగాణ దాకా వచ్చే ప్రవాహం ఒక విధంగాను, తెలంగాణలో చివరి ప్రాంతానికి వచ్చేందుకు ఇంకో రకంగాను, అదే విధంగా రాజమండ్రి దగ్గరికి వచ్చేందుకు తన విశ్వరూపం గోదావరి ప్రదర్శిస్తుంది. పోతే ఆ గోదావరి విశ్వరూప ప్రదర్శన కారణంగా ప్రతి ఏటా పశు నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట పొలాలు మేటేయడం, ఈ విధంగా గోదావరి వరద జలాలతో మా ప్రాంతం పూర్తిగా నష్టాలకు గురవుతుంది. ఇప్పుడు ముందు చెప్పాను, పశు నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట పొలాలు మేట వేయడం, ఇన్ని రకాల నష్టాలకు గురవుతున్నాం.
ఈ ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలు కాకుండా ఈ మధుర జలాల్ని పోతే మానవాళి ప్రయోజనాలకి ఈ రాజకీయ కారణాలను పక్కన పెట్టి మానవాళి ప్రయోజనాలకి నిత్యం కరువు పీడిత ప్రాంతంగా కానీ విజయభాస్కర్ గారు ఏదేమైనా తెలంగాణ వాటా తేల్చకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనేది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నమాట. ముఖ్యంగా గోదావరిలో చెప్తున్నా. 1000 టీఎంసీలు కానీ కృష్ణాలో 500 టీఎంసీల విషయంలో కానీ మీరు ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ముందుకెళ్ళుంటే బాగుండేది. అనుమతుల విషయంలో కూడా మీరు ఇందాకే చెప్పారు, లాస్ట్లో ఉన్న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీకి వెళ్ళారు, అది ప్రాపర్గా రానని చెప్పిందని మీరే చెప్తున్నారు. అంటే ప్రాపర్గా లేదనే కదా దాని అర్థం? ప్రాపర్గా కాదండి, దరఖాస్తు పెట్టుకోవడంలో ముందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ దరఖాస్తు పెట్టుకోండి. అంతర్రాష్ట్ర సమస్యలు కొన్ని ఉన్నాయి, అభ్యంతరాలు కొన్ని ఉన్నాయి. పోతే అదేవిధంగా వరద జలాలు నికరంగా వరద జలాలు ఎన్ని టీఎంసీ వాటరు ప్రతి ఏడాది వస్తున్నాయి, సగటున ఎన్ని టీఎంసీ వస్తుంది. నాకున్న అవగాహన ప్రకారం 2000 నుంచి 2004 దాకా తీసుకుంటే 5 సంవత్సరాల ఈ నీటి వార్షిక సంవత్సరాలను పరిగణలోకి తీసుకుంటే ఒక సంవత్సరం 6000 టీఎంసీల వాటర్ సముద్రంలోకి పోయింది, ఒక సంవత్సరం 4800 టీఎంసీలు పోయింది, ఒక సంవత్సరం 3200 పోయింది, ఒక సంవత్సరం 3400 పోయింది, ఒక సంవత్సరం 2800 పోయింది. అంటే ఎక్కువ సార్లు 3000 పైగా టీఎంసీల వాటర్ పోయింది. సగటున 3 నుంచి 4000 టీఎంసీల వాటర్ వృధా అవుతుంది. పోతే పైన ప్రాజెక్టులు కడుతుంటే ఇప్పుడు తెలంగాణ ఏపీ ఆందోళనకు గురి కావాలి. తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల ఆందోళనకి మహారాష్ట్ర వాళ్ళు కడతా ఉంటే మనం ఆందోళనకు గురి కావాలి. అలా కాకుండా మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది దిగువన ఉంది. వరదల విశ్వరూపానికి బలవుతున్న రాష్ట్రం ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆ వరద జలాలను మాత్రమే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు పేరు ఏ రోజైతే ఆ ముఖ్యమంత్రి అయ్యాడో, ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నోట వచ్చింది, మేము వరద జలాలను ఉపయోగించుకోవడానికి బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవాలనుకుంటున్నాం. వాళ్ళు మానవులు, సాటి పౌరులు. పోతే వాళ్ళ హక్కులు, వారు నిత్యం శ్రమ పీడిత ప్రాంతం అది. వారికి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఈ వరద నీటిని మేము ఉపయోగించుకోవాలి. విజయభాస్కర్ గారు అందులో దురుద్దేశాలు ఏం లేవు. మనకి స్వామిలు కార్తీక్